వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ ఆఫీస్ ముందు అయితే సెస్ కార్యాలయం ముందు సెస్ కార్మికులు 3 రోజుల నుంచి అయితే నిరసన తెలియజేస్తున్నారు సిఐటియు ఆధ్వర్యంలో. సో ఈ రోజుకి 3వ రోజు 72 గంటల పాటు అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు. మాకు సాలరీస్ పెంచాలి, ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి, మా సేఫ్టీ కోసం కూడా వారు ఆలోచించాలని చెప్పేసి వారు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత 3 రోజుల నుంచి ఈ రోజుకి 72 గంటల పాటు అలాగే సెస్ అధికారులు కూడా ఈ విషయం పైన కూడా ఎలాంటి స్పందన కూడా లేదు. ఈ రోజుకి 3 రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి స్పందన కూడా లేదు. సో ఈ రోజు చివరి రోజు కాబట్టి వారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వచ్చేసి నిరసన తెలియజేస్తున్నారు. చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు ఒక చంటి పాపను తీసుకొని కూడా వచ్చినారు. ఒక చిన్న పిల్లలను తీసుకొని చంటి బిడ్డలతో పాటు ఈ ఎండాకాలం ముందే ఎండాకాలము అసలు ఎండాకాలంలో ఒక దగ్గర ఉండాలి, వాళ్ళ పిల్లలను చూసుకోవాలంటే ఎంత ఇబ్బందో మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి మనం వాటితో కూడా మాట్లాడదాం. అసలు ఏంటి వాళ్ళు మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు చేసే అధికారుల నుంచి అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పేరు నల్వాల స్వామి. నేను తెలంగాణ స్టేట్ యునైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మేము మా సెస్ కార్మికులకు సంబంధించి గత 6 నెలల నుంచి మేనేజ్మెంట్ ను కానీ పాలక మండలిని కానీ మా సమస్యల మీద అడగడం జరుగుతూ ఉన్నది. అడిగినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా చర్చలకు పిలిచి పరిష్కారం చేస్తా అన్న పద్ధతులలో మాత్రము చెప్పలేదు కాబట్టి ఈరోజు సిరిసిల్లకు సంబంధించిన సెస్ ఆఫీస్ ముందు 72 గంటల విధుల బహిష్కరణలో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు 3వ రోజు గడుస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమస్య మీద కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ మేనేజ్మెంట్ తో కాకుండా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో చాంబర్లను సెక్రటరియట్ ఆఫీస్లో కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా సిరిసిల్లకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో పవంపల్లి సత్యనారాయణే కావచ్చు, లేదంటే మేడిపల్లి సత్యమే కావచ్చు, లేదంటే విప్పు ఆది శ్రీనివాస్ గారే కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ఏ కావచ్చు, వీళ్ళందరికీ రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటుగా గ్రామ పంచాయతీ ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్లకు కూడా లెటర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ సెస్కి సంబంధించిన డైరెక్టర్లకు కూడా లెటర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఈ గ్రామ ప్రతినిధులకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దానికి తోడుగా మేము యునైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర నాయకత్వంగా ఈ ప్రోగ్రాం చేయబోతా ఉన్నాం. ఈ ప్రోగ్రాం చేసినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మేమేదో తూతూ మంత్రంగా మేము 10 డిమాండ్లు పెడితే 3 డిమాండ్ల వరకు మేము సానుకూలంగా ఉన్నాం. మిగతా డిమాండ్లకు మాకు 6 నెలలు టైం కావాలనే పద్ధతులలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము అడిగేది ఒకటే, మాకు 2018లో అపాయింట్మెంట్ చేసుకున్న తర్వాత 2020లో ఈ ఉద్యోగరీత్యా కమర్స్మెంట్ కంప్లీషన్ కూడా ఆ క్యాడర్కు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మహాసభ తీర్మానం కూడా చేయడం జరిగింది. మహాసభ తీర్మానం చేసిన తర్వాత కూడా కొన్ని బైలాలు కూడా మార్చి వీళ్ళకు 20 రోజులలో ప్రమోషన్ ఇస్తామని 2021లో చెప్పిండ్రు, 2022లో చెప్పిండ్రు, 2023లో కూడా చెప్పిండ్రు. కానీ 2024 వచ్చేసరికి 24 వరకు యథావిధిగా ఇంక్రిమెంట్లు ఇచ్చారు, ప్రమోషన్ పిఆర్సీ అమలు చేసారు. కానీ 25 సెప్టెంబర్ వచ్చేసరికి ఎప్పుడైతే మేము యునైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా మా సమస్యలు ఉన్నాయి అని చెప్పినామో అప్పటి కాడి నుంచి ఇప్పటి వరకు దాన్ని పరికరించలేదు. ఓన్లీ ఈ సెస్ పరిధిలో 300 మంది ఎంప్లాయీస్ ఉంటే 140 మంది అసిస్టెంట్ హెల్పర్లనే ఒక అంటరానితనంగా చూస్తున్న ఈ చైర్మన్ కావచ్చు, ఎండి గారే కావచ్చు. కాబట్టి వాళ్ళని ఇప్పటికైనా చర్చలకు పిలిచి వాళ్ళ ప్రమోషన్ ఇవ్వాలంటున్నాం. ఎఫ్టీఏను గత 8 నెలల క్రితం దాకా ఎఫ్టీఏ ఇచ్చారు, ఆ ఎఫ్టీఏను అమలు చేయాలంటున్నాం. సో మేడం మీ పేరు ఏంటండి? నా పేరు మేఘమాల. అంటే మీ భర్త అంటే ఇలా తను ఒక 10 months బ్యాక్ నైట్ డ్యూటీ అని వచ్చిండు. ట్రాన్స్ఫార్మర్ నుంచి అది షాక్ కొట్టింది, కింద పడిపోయినాడు. ఆయనకి ఇక్కడ రిప్స్ కూడా ఎరిగినాయి, ఈ స్కిన్ ఇదంతా కాలిపోవడం జరిగింది. తనని ఇక్కడ గౌట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. తనతో చేసిన కార్మికులు తీసుకెళ్తే ఇక్కడ కష్టము అని ఇక్కడ నుంచి కరీంనగర్ పంపించారు రేణి హాస్పిటల్. అక్కడ ఒక 2 days ఉంచుకొని కష్టము ఇతన్ని వెంటిలేటర్ మీద పెట్టాలి, బ్రతకడం కష్టము అది ఇది అనేసరికి మేము బాగా ఏడ్చేసినాము. తన తోటి కార్మికులకి అన్నయ్యలకి వాళ్ళకి ఫోన్ చేస్తే
వాళ్ళు మాట్లాడి అక్కడ నుంచి హైదరాబాద్ యశోదకి షిఫ్ట్ చేసిరు. అక్కడికి వెళ్ళినాక ట్రీట్మెంట్ జరిగింది. అక్కడికి వెళ్ళినాక కూడా ఒక్కరు కూడా యాజమాన్యం వచ్చి కనీసం మమ్మల్ని పలకరించలేదు. ఏఈ కానీ డిఈ కానీ కనీసం టెస్ట్ డైరెక్టర్ కానీ ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని పలకరించలేదు. అక్కడ మేము ఉన్నాం, ట్రీట్మెంట్ జరిగింది. వారు ఇచ్చిన అమౌంట్ కూడా మాకు సరిపోలేదు. పైనుంచి ఇంకా అప్పులు అయినాయి. అప్పుడు మా పిల్లలు చిన్నోళ్ళు. ఇప్పుడు బాబు 5 years, పాప 16 months. అయితే ఇక్కడ 2 రోజుల నుంచి వారు సైడ్ చేస్తున్నా కానీ యజమాని కొంచెం కూడా స్పందించట్లేదు. మేము ఎందుకంటే వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి పోతున్నారో మేము చూస్తున్నాము. కనీసం పిల్లలతోనే గడపలేని స్థితిలో కూడా వాళ్ళు ఉంటున్నారు. రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. వెళ్ళకపోతే ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి, వెళ్తారు. కానీ వాళ్ళు చేసిన శ్రమకు తగిన జీతం అందించాలి, వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి. వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎన్ని మీటింగ్ పెట్టినా, ఎన్ని ధర్నాలు చేసినా కనీసం యజమాని కొంచెం కూడా స్పందించట్లేదు. కొంతమంది భర్త చనిపోయిన వారి కుటుంబాలు కూడా వచ్చారు. వారి పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది, పోషణ ఏంటి, వాళ్ళ అత్త మామలు ఏంటి, వాళ్ళందరూ చూసుకోవాలి. వాళ్ళు ఎలాగ చూసుకుంటారు, వారికి కూడా ఉద్యోగం కల్పించాలి. కొంతమంది కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రోజు రావడం జరిగింది. కానీ మీ చంటి పిల్లలను చూసైనా, మా కుటుంబాలను చూసైనా వారి కొంచెం కూడా స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించి వారికి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు ఈరోజు చెప్పాలి. భర్త చనిపోయిన వారికి కూడా ఉద్యోగాలు అందించాలి. అందుకే మేము ఈ రోజు ఇక్కడ చేయడం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సెస్ కార్యాలయం ముందు గత 3 రోజుల నుంచి, అంటే ఈ రోజు నుంచి 3వ రోజు ఇప్పటి వరకు కూడా నిరసన తెలియజేస్తున్నారు సెస్ కార్మికులు. అసలు అంటే అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన కూడా రావడం లేదు. ఈ రోజు మేము మా కుటుంబ సభ్యులతో మేము వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ఎండాకాలము చంటి పిల్లలతోని, చంటి బిడ్డలతో మేము వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ఇది గనక ఇంకా స్పందించకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఖచ్చితంగా భర్త చనిపోయిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి, వాళ్ళకు సేఫ్టీ చూడాలి, సాలరీస్ కూడా పెంచాలి అని చెప్పేసి వారు డిమాండ్లు అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో చూస్తూనే ఉండండి బల్గం టీవీ. నేను మీ శ్రవంతి.